మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? గవర్నమెంటు కరెన్సీని ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు ప్రింట్ చేయదు? నచ్చినంతగా డబ్బుల్ని ప్రింట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయదు? దానికి ఒక లెక్క ఉంది. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఒక రైతు పంట పండిస్తున్నాడు. ఒక వడ్లు పండించాడు, 100 క్వింటాలు పండించాడు. వాటి విలువ 2,00,000 అనుకుందాం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2,00,000 కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి వస్తువులు తయారు చేస్తున్నాడు. మనం వాడే సబ్బులు, షాంపులు, బైకులు, కార్లు. కార్ తయారు చేశాడు అనుకుందాం. ఒక కారు విలువ 10,00,000. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 10,00,000 ప్రింట్ చేస్తుంది. ఒక టీచరు నెలకు 30,000 సంపాదించాడు అనుకుందాం టీచింగ్ చేసి. 30,000 కరెన్సీని ప్రింట్ చేస్తుంది. ఒక వ్యక్తి డైలీ లేబర్గా పనిచేశాడు, రోజు 1,000 రూపాయలు సంపాదించాడు. 1,000 రూపాయలు కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అంటే మన దేశంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎంతమంది పని చేస్తున్నారో ఆ పనికి విలువెంతనో అంత కరెన్సీ మాత్రమే ప్రింట్ చేయాలి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ధరలు పెరుగుతాయి. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఒక కిలో టమాటా 50 రూపాయలకు రావాల్సింది 500 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వస్తువులు తక్కువ ఉన్నాయి, కరెన్సీ ఎక్కువ ఉంది. దీన్నే జీడిపి అంటారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఎంతమంది పని చేస్తున్నారు, ఆ పనికి విలువెంతనో అంత కరెన్సీ ఉండాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింట్ చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే, వెనిజులా లాంటి దేశాల్లో ఇలాగే కరెన్సీని ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. సో దేశంలో పనిచేసే వాళ్ళు పెరిగిన కొద్దీ ఆ దేశ సంపద పెరుగుతుంది. ఆ దేశంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎంతమంది పని చేస్తున్నారో ఆ విలువకు సమానమైన కరెన్సీని మాత్రమే ప్రింట్ చేయాలి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ.